హలో యూస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమాషే. సో ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకి జనవరి మంత్లో వస్తుందా రాదా? సో ఎక్కువ నన్ను అడుగుతున్న క్వశ్చన్. సో తెలంగాణలో అయితే మరి మెగా డిఎస్సి అంటున్నారు, మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎక్కువగా మనకి బాగా ధర్నాస్ జరుగుతున్నాయండి. ఎక్కడ పడితే అక్కడ ఏంటి బాగా ర్యాలీలు ధర్నాలు, నిరుద్యోగులందరూ ఏంటి బాగా ధర్నాలు ర్యాలీలు చేస్తున్నారు కదా. సో దీనికి సంబంధించి సార్ డిస్కస్ చేద్దాం. అలాగే డిఎస్ఎస్ఎస్బి నుండి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో పీజీటీకి సంబంధించి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి నేను ఒకసారి జస్ట్ నార్మల్గా డిస్కస్ చేస్తాను. దీని గురించి డీటెయిల్ నోటిఫికేషన్ వీడియో వేయమంటే నేను తప్పకుండా వేస్తాను. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివ్లో ఉంచండి. సో అలాగే టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. సో ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ మనకి చాలా వరకు ఏంటి బాగా ర్యాలీలు ధర్నాలు కర్నూలులో, విజయనగరంలో, సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ధర్నాలు అయితే జరుగుతున్నాయి. అది ఏంటి మెగా డిఎస్సి ఇవ్వమని చెప్పి. సో మెగా డిఎస్సికి సంబంధించి సో ఇంకొంతమంది ఏంటంటే మనకి ఇది కూడా అడుగుతున్నారు డౌట్, మరి టెట్ అనేది ఉంటుందా? సెకండ్ టెట్ మరి ఆల్రెడీ ఒక టెట్ మాత్రమే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం జరిగింది. సో తెలంగాణలో 2 టెట్లు అనేవి జరిగాయి, బట్ ఆంధ్రప్రదేశ్లో మనకి ఏంటంటే 2018లో 2018లో అయితే మనకి 2 టెట్లు అయితే నిర్వహించారు. 2 టెట్స్ పెట్టిన తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఒకవేళ టెట్ లేకుండా, ఒకవేళ సెకండ్ టెట్ లేకుండా మనకి డైరెక్ట్ డిఎస్సి నోటిఫికేషన్ వస్తే అది మనకి ఏంటి జనవరి మంత్లోనే రావాలి. అదేంటి ఎలక్షన్స్ ముందే రావాలి. ఒకవేళ ఎలక్షన్స్ ముందు వచ్చినా సరే ఎగ్జామ్స్ మాత్రం మనకి ఏంటంటే మ్యాక్సిమం ఆఫ్టర్ ఎలక్షన్ ఉంటుంది. సో మాకు టెట్ ఉంది, మేము టెట్లో 100+ స్కోర్ చేసాము, మాకు టెట్లో మంచి మార్క్స్ ఉన్నాయన్న వాళ్ళు మీరు ఏం చేస్తారంటే డిఎస్సి ఏపీ డిఎస్సి సంబంధించి స్పీడప్ చేయండి మీ ప్రిపరేషన్. అలాగే క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఏపీ టెట్ డిఎస్సి అలాగే సీటెట్కి సంబంధించి క్లాసెస్ ఉన్నాయి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా మన యాప్లో. సో ఇంట్రెస్ట్ ఉన్న జాయిన్ అవ్వండి. ముఖ్యంగా సీటెట్ జనవరి 21 ఉందండి ఎగ్జామ్. సో ఎవరైతే సీటెట్ క్వాలిఫై అవుతారో వాళ్ళు డైరెక్ట్గా డిఎస్సికి కూడా రాసుకోవచ్చు. ఎనీ స్టేట్ డిఎస్సి రాయొచ్చు అనమాట. అలాగే తెలంగాణ డిఎస్సికి కూడా రాసుకోవచ్చు ఏపీ వాళ్ళు. బట్ మీకు ఏంటంటే సీటెట్ అనేది ఉండాలి. సీటెట్ క్వాలిఫై అవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను డిఎస్ఎస్బికి సంబంధించి ఢిల్లీ బోర్డు నుండి వచ్చిన రిక్వైర్మెంట్ టీచర్ రిక్వైర్మెంట్ అనమాట. సో దీనికి కూడా కన్ఫామ్గా సీటెట్ అనేది మనకి అడుగుతున్నాడు. ప్రజెంట్ అయితే పీజీటీ అలాగే నర్సరీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 4214 మనకి పీజీటీ వాళ్ళకి, అలాగే నర్సరీ ఏదైతే నర్సరీ ప్రీ ప్రైమరీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దీనికి సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది. సేమ్ సీటెట్ రాశారు కదా మీరు హిందీ అండ్ ఇంగ్లీష్లో, అలాగే ఎగ్జామ్ ఉంటుంది ఆల్ ఇండియా లెవెల్లో. సో జాబ్ మాత్రం మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది. అక్కడే మనకి ఆ స్కూల్స్లోనే చేయాలన్నమాట. డిఎస్ఎస్బికి సంబంధించి స్కూల్స్లోనే ఇస్తారు మనకి. పీజీటీకి సంబంధించి విడుదలైంది. దీనికి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ కావాలంటే నేను ఒకసారి వీడియో చేస్తాను, ఎవరైనా అప్లై చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే. బట్ సీటెట్ మాత్రమే పనిచేస్తుంది దీనికి సంబంధించి. ఇంకా పీఆర్టీ రాలేదు. పీఆర్టీ వస్తే మాత్రం కన్ఫామ్గా నేను చెప్తాను. పీఆర్టీ మాత్రం చాలా ఎక్కువ పోస్టులకి వీళ్ళు తీస్తారు ఈ బోర్డు, ఢిల్లీ బోర్డు. సో పీఆర్టీ ప్రైమరీ అనమాట. సో దీనికి కూడా మనకి సీటెట్ పేపర్ 1 ఉండాలి. పీజీటీ టీజీటీ వాళ్ళకి సీటెట్ పేపర్ 2 అనేది ఉండాలన్నమాట. సో నెక్స్ట్ కేవీఎస్కి సంబంధించి నోటిఫికేషన్ అండి. ఇది వచ్చేసింది అంటే మనకి మ్యాక్సిమం కేవీఎస్ సంబంధించి కూడా వస్తుంది నోటిఫికేషన్. సో ఆల్రెడీ లాస్ట్ కేవీఎస్ రిక్రూట్మెంట్స్ అయిపోయాయి, జాబ్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది, పోస్టింగ్ ఆర్డర్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. సో అందుకే నేను చెప్తున్నాను మీకు, సీటెట్ రాసే వాళ్ళు ఎవరైతే ఈ జనవరి 21 ఎగ్జామ్ ఉంది, ఆఫ్లైన్ ఎగ్జామ్ మంచిగా రాయండి, బాగా రాయండి, ప్రిపరేషన్ నెగ్లెక్ట్ చేయొద్దు. ముఖ్యంగా టెట్ లేని వాళ్ళు తప్పకుండా సీటెట్ క్వాలిఫై అవ్వడానికి ట్రై చేయండి. సో వన్స్ మీరు సీటెట్ క్వాలిఫై అయితే ఎనీ స్టేట్ డిఎస్సికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో మరి చూడాలి రెస్పాన్స్ ఎలా వస్తుందో నోటిఫికేషన్ సంబంధించి. వస్తే మ్యాక్సిమం మనకి జనవరి మంత్ ఎండింగ్కి లేదా ఫిబ్రవరి 1st వీక్కి నోటిఫికేషన్ అనేది డైరెక్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందండి, కన్ఫామ్గా ఉంటుంది. సో ఎగ్జామ్కి కూడా చాలా టైం ఉంటుంది మీకు. మ్యాక్సిమం దగ్గర ఒక 2 months ఎగ్జామినేషన్కి ముందు మీకు ప్రిపరేషన్కి టైం ఇస్తారు. లేదు డిఎస్సికి సంబంధించి లేకపోతే మనకి సెకండ్ టెట్ ఏమైనా పెడతారా, లేకపోతే డైరెక్ట్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం చూడాలి. అఫీషియల్గా ఏమొచ్చినా సరే నేను వేస్తాను. సో ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో ఏపీ డిఎస్సికి వాళ్ళు అసలు ఏంటండి మధ్యలో ఆపవద్దు దయచేసి. అలా ప్రిపేర్ అవ్వండి, కంటిన్యూగా ప్రిపేర్ అవుతుండండి. సో అసలు ఏపీ టెట్ ఒక్కసారి కూడా మేము టెట్ లేదు మా దగ్గర, టెట్ క్వాలిఫై అవ్వలేదు అన్న వాళ్ళు సీటెట్ ఈ జనవరి 21 అప్లై చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు చాలామంది ఉన్నారు, అప్లై చేశారు. సో దీని మీద మంచిగా ఫోకస్ చేయండి.
మీ జనవరి 21 మీ సీటెట్ ఎగ్జామ్ని మంచిగా ఇవ్వండి. మంచి మార్క్స్తో మీరు పాస్ అవ్వడానికి ట్రై చేయండి. స్మాల్ ఇన్ఫర్మేషన్ వీడియో. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.